ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి. కానీ ఒక్కటే చూపిస్తాను. ఉత్తిపప్పు, కాలీఫ్లవర్ కూర, గోంగూర పులుసు, అన్నము వండుతున్నాను. మరి గోంగూర పులుసు నా స్టైల్లో చేయండి, సూపర్గా ఉంటుంది. 10 పచ్చిమిరపకాయలు ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి. నేను ఇక్కడ 10 వేసుకున్నాను. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి, 300 ml వాటర్, 2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు ఎక్కువగా ఉన్నా కూడా చేదనేది ఉండదు. ఈ పులుసుకి పులుపుదనం విరగాలి అని అంటే మెంతులు ఎక్కువగా వేసుకోవాలి. టమాటా 2 వేసుకున్నాను. అది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. టమాటా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకొంచెం సన్నగా తరుక్కున్నా కూడా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు, పావు గంట ఇలా ఉడకాలి. మెంతులు లావుగా అవ్వాలి. అంటే మనం నైట్ నానబెడితే పొద్దునకి ఎలా అవుతాయో అలా మెంతులు అయితే మనం అప్పుడు గోంగూర 2 సార్లు కడిగిన గోంగూర ఇందులో వేసుకోవాలి. ముందుగా మటుకు పసుపు వేసుకోవచ్చు, ఉప్పు మటుకు తెలియకుండా వేసుకోవద్దు. ఇక్కడ ఎల్లిపాయలు కూడా పెద్ద పెద్దగా ఉండాలి. పొట్టు తీసి వేసుకుంటే బాగుంటుంది. పొట్టు తీయకుండా టైం లేనప్పుడు కూడా వేసుకోవచ్చు, కానీ పొట్టు తీసి వేసుకుంటేనే బాగుంటుంది. అది ఎలా వేసుకోవాలో కూడా ఇప్పుడు చెప్తాను. ఇక్కడ గోంగూర మొత్తం మగ్గిపోవాలి, మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి, అంటే వెన్నలాగా అవ్వాలి. అప్పుడు రాళ్ళుప్పు వేసుకుంటే గోంగూర పులుసులోకి బాగుంటుంది. తెలియని వాళ్ళు మామూలుగానే వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఎందుకు ఎక్కువగా వేసుకోవాలని చెప్పానంటే పుల్లగా తినేటప్పుడు బాగుంటుంది. ఎక్కువగా తినేవాళ్ళు వేసుకోమన్నది అందుకే. ఇక్కడ రాళ్ళుప్పు కొంచెం వేసుకున్నాను, మెత్తనుప్పు అయినా వేసుకోవచ్చు. పసుపు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. మెంతిపిండి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మెంతిపిండి ఏమీ వేయలేదు. కలుపుతూనే ఉండాలి. పసుపు వేసుకున్నాను, కారం ఇంకా వేయలేదని డౌట్ వస్తుంది. పచ్చిమిరపకాయలు వేసుకున్నా కదా అందుకనే వేసుకోనా అని అనుకుంటారు, కానీ తిరగమూతలో వేస్తే ఈ పులుసుకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా ఉప్పు పసుపు వేసేసాను కదా, ఇది కూడా మొత్తం పేస్ట్ అయిపోయింది. ఇంకా తిరగమూతలోకి వచ్చేద్దాం. నూనె వేసుకున్నాను, కొంచెం ఎక్కువగానే వేయాలి. నూనె వేసుకొని మెంతులు, ఆవాలు, ఇంగువ మట్టుకే వేయాలి. జీలకర్ర కానీ, మినప్పప్పు కానీ, శనగపప్పు కానీ ఏది కూడా వేయద్దు. వేస్తే టేస్ట్ అనేది బాగుండదు. వేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. నేను ఎండుమిరపకాయలు వేయడం మర్చిపోయాను. ఇంగు మటుకు పాలింగు వేసుకున్నాను. జీడి ఇంగు కానీ ఎల్జీ కానీ ఏది కూడా వేయలేదు. కారం కొంచెంగా వేసుకున్నాను. వేసుకొని స్టవ్ బంద్ చేసేయాలి, లేకపోతే మాడిపోతుంది. ఇక్కడ ఎల్లిపాయలు ఒలిచినవి ఉన్నాయి కదా, అవన్నీ వేసేసి మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఉంచేసి మనం గోంగూర పులుసులో వేసేసుకొని కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు అలాగే, ఇంకా నేను స్టవ్ బంద్ చేయలేదు గోంగూర పులుసుది, మీరు కూడా అలాగే ఉంచేసి ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఉత్తిపప్పు గోంగూర పులుసులో సూపర్ కాంబినేషన్. చేసిన రోజు కంటే నెక్స్ట్ డే చాలా బాగుంటుంది. మీరు నా స్టైల్లో గోంగూర పులుసు ట్రై చేయండి మరి.